రాజకీయాలకు పాల్పడుతున్న రాజకీయ పార్టీలను తరిమికొట్టాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. ముస్లింల అభివృద్ధికి పాటుపడిన పార్టీ కేవలం బీఎస్పీ మాత్రమేనని మాయా తెలిపారు. లక్నోలో జరిగిన భారీ బహిరంగ సభలో యూపీ ముఖ్యమంత్రి పార్టీ అభ్యర్థులపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ శాసనసభకు త్వరలో జరిగే ఎన్నికల కోసం బీఎస్పీ అధినేత్రి మాయావతి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాయావతి రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాల్ని కూడా తీవ్రం చేశారు. దీనిలో భాగంగా ఇవాళ క్షత్రియ, వైశ్య, ముస్లింల కోసం లక్నోలో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. शेरनी पहना करने लगी हैं चारों ओर विकास। यूपी का हर वर्ग हो गया है बहना के साथ, बनाओ भाईचारा, यही है पैगाम हमारा। భాజపా ఓటు బ్యాంకుగా ఉన్న వైశ్యులతో పాటు ఎస్పీ బలమైన ముస్లింలను తన వైపు తిప్పుకునేందుకు మాయా ప్రయత్నిస్తున్నారు. తన సహజ ఓటు బ్యాంకు అయిన దళితులకు వీరు కూడా తోడైతే శాసనసభ ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడక కానుందని మాయా అంచనా వేస్తున్నారు. తన హయాంలో వెనుకబడిన వర్గాల కోసం చేపట్టిన కార్యక్రమాల్ని ప్రస్తావిస్తూనే మైనార్టీల భద్రత కోసం పాటుపడతామని బీఎస్పీ అధినేత్రి హామీలు గుప్పిస్తున్నారు. గత 60 ఏళ్లలో ముస్లింల అభివృద్ధికి ఏ ప్రభుత్వం చెయ్యనంత కృషి తాము చేశామని మాయా చెప్తున్నారు. यही कहा जा सकता है कि देश में केंद्र में ज्यादातर राज्यों में और आपके उत्तर प्रदेश में भी कांग्रेस पार्टी के लगभग 40 वर्षों के लंबे शासनकाल के दौरान मुस्लिम समाज के लोगों को काफी सहन कर जीने के लिए मजबूर किया गया है और साथ ही इनके जान माल व मजहब की गारंटी भी सुनिश्चित नहीं की गई है। इसके साथ साथ इन्हें इनके संवैधानिक हकों से भी महरूम रखने की पूरी कोशिश की गई है कि मेरे नेतृत्व में बनी बीएसपी की सभी सरकारों ने उत्तर प्रदेश में मुस्लिम समाज के लोगों के हित व कल्याण में तथा उनकी जिंदगी को हर मामले में बेहतर व खुशहाल बनाने के लिए जो महत्वपूर्ण कार्य किए हैं वह कांग्रेस, सपा एवं अन्य विरोधी पार्टियों की सरकारों में पिछले लगभग 60 वर्षों के कार्यकाल में भी कुल मिलाकर नहीं किए गए हैं। లక్నోలో మాయా బహిరంగ సభ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఎస్పీ శ్రేణులు భారీ ఎత్తున జనాన్ని తరలించారు.